సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. దిస్ ఈజ్ యువర్ RX 46. సో గైస్, మన టికెట్ అయితే బుక్ అయిపోయిందనమాట హైదరాబాద్కి. సో ఇప్పుడు నేను బయలుదేరుతున్నా. అక్కడికి వెళ్ళేసి ఇమ్రాన్ కలిసి అన్న దగ్గర డిస్కస్ చేసిన తర్వాత ఏమైంది ఏంటి అనేది మీకు వీడియో పెడతాను. సో ఇలాగే మీరు సపోర్ట్ చేయండి గైస్. అలాగే వీడియోని కొంచెం షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్లో తెలపండి. నేనైతే ఇప్పుడు బయలుదేరుతున్నా. 4 o'clock ట్రైన్ ఉందన్నమాట మనకి. సో రేపు మార్నింగ్ రీచ్ అయ్యాక ఏంటి అనేది మీకు వీడియో పెడతాను, చూడండి. సో ఓకే గైస్, ఇప్పుడైతే మనం బయలుదేరదాం. రైల్వే స్టేషన్కి వెళ్ళి కలుద్దాం. గైస్, ఇప్పుడైతే మనము బయలుదేరుతున్నాం అనమాట. సో మనమైతే ఇప్పుడు ట్యాక్సీ బుక్ చేసుకున్నాం, వచ్చేసింది. అక్కడికి రైల్వే స్టేషన్కి వెళ్ళి బ్లాగ్ కంటిన్యూ చేద్దాం. సో గైస్, మనమైతే ఇప్పుడు బయలుదేరిపోయాం. ఇక్కడ ఆల్మోస్ట్ వచ్చేసాము, రైల్వే స్టేషన్కి రీచ్ అయిపోయాము గైస్. ఇక్కడ నుంచి ఇప్పుడు ట్రైన్ క్యాచ్ చేసి బయలుదేరదాం. లోపలికి వెళ్ళేసి మీకు చూపిస్తాను, అలాగే ఉండండి. ఇక్కడ కనిపిస్తున్న ట్రైనే గైస్, కాచిగూడ ఎక్స్ప్రెస్. గైస్, మనమైతే ఫైనల్లీ ఇప్పుడు రైల్వే స్టేషన్కి రీచ్ అయిపోయాము. ట్రైన్ ఎక్కి వ్లాగ్ కంటిన్యూ చేస్తాం. మనకైతే బర్త్ పైన ఇచ్చారు, పైన ఎక్కి కూర్చున్నాను. ఇక్కడైతే చూడండి మీరు, ఫుల్ ట్రైన్ ఖాళీ ఉంది, మళ్ళీ ఫుల్ అయిపోతుంది. ఓకే గైస్, మనము రీచ్ అయ్యాక వ్లాగ్ కంటిన్యూ చేద్దాం. గుడ్ నైట్ గైస్. మనమైతే రీచ్ అయిపోయాం అనమాట, మార్నింగ్ 5 o'clock. ఇప్పుడైతే మనము ర్యాపిడో బుక్ చేసుకున్నాం, ఇప్పుడు బయలుదేరుతున్నాం గైస్. సో ర్యాపిడో వచ్చేసింది, నేను వ్లాగ్ అక్కడికి వెళ్ళాక కంటిన్యూ చేస్తాను. సీ యూ. సో గైస్, మనమైతే రీచ్ అయిపోయాము ఆల్మోస్ట్. ఇక్కడ నెక్స్ట్ ఇంకొక సిగ్నల్ వస్తుంది, అక్కడ నుంచి రైట్కి వెళ్ళాలి. అండ్ నాకు ఫుల్ అడ్రస్ తెలీదు గైస్. సో మనం ట్రై చేయాలి ఇప్పుడు ఎక్కడుంది ఏంటి అనేది, అన్న వాళ్ళ హోము. సో నేనైతే ఇప్పుడు ఆల్మోస్ట్ రీచ్ అయిపోయా, కానీ లొకేషన్ తెలియట్లేదు. అంటే అన్న వీడియోలు చూసుకొని నేను ఇప్పుడు లొకేషన్ అయితే ఆల్మోస్ట్ 90% కనుక్కున్నా, కానీ ఇంక బ్యాలెన్స్ 10% తెలియదే. ఏం చేసేది? ఇక్కడ వచ్చి ఒకరిని అడిగినా వాళ్ళు తెలియదు అన్నారు. ఇది ఇక్కడ చూసారా, అక్కడ లెఫ్ట్ సైడ్లో బొబ్బు ఒకసారి బస్ స్టాండ్ దగ్గర చేసింది కదా ప్రాంక్ వీడియో, అదే. సో మనకైతే ర్యాపిడో అన్న ఇక్కడ వదిలేశారు. ఇప్పుడైతే రోడ్లో ఇలా ఉన్నాను, స్థితి ఇలా ఉంది. ఇక్కడ నుంచి ఎలా వెళ్ళాలో తెలియదు గైస్. ఇప్పుడైతే ఒక టీ తాగేసి డిసైడ్ చేద్దాం. సో గైస్, మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ కూడా బొబ్బు ప్రాంక్ కూడా చేస్తాడు. ఇక్కడికి వచ్చాను, ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాను, కానీ ఎక్కడ అని తెలియట్లేదు. అమ్మా, నువ్వే చూపించాలి అమ్మా సారీ. గల్లీ వెతుకుతున్నాం గైస్. అన్న వాళ్ళ హోమ్ గల్లీ తెలుసు కదా, మేబీ నాకు అదే రూట్ అనిపిస్తుంది. వెళ్ళి చూస్తా, ఎలాగైనా సరే మీట్ అవుతాను గైస్. మీట్ అవ్వకుండా అయితే రాను, వాళ్ళు ఏమన్నా ఒప్పుకుంటే ఇక్కడే ఉంటాను గైస్. మనకైతే అడ్రస్ తెలియదు, ఎవరిని అడగట్లేదు నేను, ఎందుకంటే ఎవరిని అడిగినా ఎవరు హెల్ప్ చేయరు. సో నేను డైరెక్ట్గా కనుక్కుంటున్నా. అంటే మనం స్టార్టింగ్ నుంచి వీడియోలు చూస్తున్నాం కాబట్టి కొంచెం ఐడియా ఉంది. మేబీ ఇదే గల్లీ అనుకుంటున్నా. లాస్ట్కి వెళ్ళి చూడాలి, లాస్ట్కి వెళ్తే ఐడియా వస్తుంది. ఓకే గైస్, కలిసాక వీడియో కంటిన్యూ చేస్తా. ఫైనల్లీ నేనైతే గల్లీకి వచ్చేసాను. ఇదే గైస్, ఈ గల్లీ చూసిన వెంటనే హ్యాపీనెస్. వ్లాగ్ నేను ఒకటే తీస్తున్న వీడియో కాబట్టి మనము కవర్ కాలేదు. బై. ఇప్పుడే చూసారు కదా, సన్నీ అన్ననైతే మీట్ అయ్యాను. సన్నీ అన్న, బబ్బు అంతా ఇప్పుడే జస్ట్ మూవ్ అయిపోయారంట. ఇంకా అన్న అయితే ఇప్పుడు పనుకున్నారు. అన్న లేవడానికి ఒక 10 afternoon అవ్వచ్చు, ఇప్పుడే పనుకున్నారు. నైట్ బబ్బు బర్త్డే ఉంది కదా, బబ్బు బర్త్డే ఫినిష్ చేసుకొని ఇప్పుడే వచ్చారనమాట. ఇప్పుడు డిస్టర్బ్ చేసేదొద్దు, కొంచెం వెయిట్ చేద్దాం ఆఫ్టర్నూన్ వరకు. ఎవరైనా ఉంటే అంతలోపు ఎవరైనా వస్తే కలుద్దాం బాయ్స్. ఫైనలీ నేనైతే రీచ్ అయిపోయాను అనమాట. చూడండి గల్లీ చూసారు కదా, గల్లీ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇర్ఫాన్కి ఇది చిన్న కార్, ఇమ్రాన్ అన్న. సరే గైస్, నేను మళ్ళీ వ్లాగ్ కంటిన్యూ చేస్తాను. సీ యూ. బాబు బైక్ బండి కూడా ఇక్కడే ఉంది.
గైస్ వ్లాగ్ మళ్ళీ కంటిన్యూ చేస్తాను నా లేచాక.